జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామ పంచాయతీ చెరువును అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ కన్వీనర్ పొన్నెబోయిన చెంచు కిషోర్ బాబు యాదవ్ అన్నారు. నేడు పున్నూరు చెరువు దగ్గర మీడియా సమావేశం నిర్వహించి చెరువు అభివృద్ధి గురించి మీడియాతో మాట్లాడారు. స్థానిక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో పున్నూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విషయం మీడియాతో పంచుకున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అండదండలతో చెరువును అభివృద్ధి చేస్తామని, గ్రామంలో తరువాతి తరానికి ఒక శాశ్వత ఆస్తిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చెరువు మధ్యలో ఉన్న సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి చెరువును సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రెస్ మీట్కు ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అలాగే పున్నూరు గ్రామస్తులకు, లేబూరు గ్రామస్తులకు, ఇక్కడ పున్నూరు గ్రామాభివృద్ధికి ముందుని నడిపిస్తున్న మా యువ కిషోర్ అన్న గారికి అందరికీ నమస్కారం. ఈరోజు పున్నూరు గ్రామంలో మాకు గ్రామానికి ఒక ఆస్తిగా చెరువు అనేది చాలా పెద్ద చెరువుగా ఉండింది. ఈ చెరువుని గతంలో మా పెద్ద పూర్వీకుల కాలంలో ఇక్కడి నుంచి లేబూరుకి మేము పిలకాలప్పుడు నడుచుకుంటూ తిరణాలకు వస్తూ ఉండేవాళ్ళమి. ఇది పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయి ఆక్రమణకు గురైపోయింది. ఈరోజు ఒక 10 ఎకరాలు పున్నూరు గ్రామ ఆస్తిగా నిలబెట్టాలని చెప్పనేసి కిషోర్ బాబు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఒక 5 సంవత్సరాలు ఆయన సర్పంచ్గా చేశారు. ఒక 5 సంవత్సరాలు వారి శ్రీమతి శ్రీ లక్ష్మి గారు సర్పంచ్గా చేసిన వాళ్ళ హయాంలో ఇది పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతుంది. దీన్ని గ్రామానికి, మన దేవుడికి, గుడికి ఒక ఆస్తిగా నిలబెట్టాలని చెప్పనేసి సదుద్దేశంతో దీన్ని రోజు ఒక ట్యాంకుగా తయారు చేసి ఆ రోజు మోటార్ దించడం, అలాగే సర్వీస్ తెప్పించడం ఇవన్నీ చేసిన ఘనత మా కిషోర్ బాబు గారికి దక్కింది. దీనికి మామూలుగా ఇది చెరువు అయితే దాదాపు 200 పైకిలకు ఎకరాలు ఉంటే, గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కూడా పొలం ఇవ్వాలనే దృక్పథంతో అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇది చిన్నకారు వాళ్ళందరూ కూడా ఇక్కడ పొలం లేని వాళ్ళందరూ కూడా పొలాలు ఇచ్చిన దానివల్ల, పట్టాలు ఇచ్చిన దానివల్ల పోను మిగిలిన ఒక 10-12 ఎకరాల పొలం ఇక్కడ మిగిలింది. అది ఒక రేవులాగా తయారయ్యి, అది ఆ రేవులో మామూలుగా వాటర్ ఎప్పుడన్నా వర్షాకాలంలో నిలబడి ఉంటే ఆ వాటర్లో చేపలు వస్తే మా గ్రామ పెద్దలందరూ కూడా ఒక సమిష్టిగా, ఒక ఐకమత్యంగా మాకు కృష్ణ మందిరానికి కానీ, మహాలక్ష్మి టెంపుల్ కానీ ఇక్కడ ఎటువంటి నిధులు కానీ పొలాలు కానీ లేవు. ఎటువంటి ఆదాయం లేని వలన ఇది ఏలంపాటి పెడితే ఒక 20,000 వచ్చినా 15,000 వచ్చినా దాన్ని గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా దేవస్థానానికి ఖర్చు పెట్టే భాగంలో ఇక్కడి నుంచి అవతలకు పోవాలంటే బర్రెల మీద ఎక్కి అవతల పొలాలకు పోయేది. ఆ వాళ్ళకి కిషోర్ చేసే పని ఒక మంచి పని చేస్తాడు. అది శాశ్వతంగా మీకు మంచి పేరు, మంచి గుర్తింపు, గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే పనులు చేస్తాడు. కానీ ఎటువంటి అవతవకల పని ఉండదు. దీనికి మీరు ఖచ్చితంగా చేయాలని కళ్యాణ్ రెడ్డి గారు, కమలాకర్ రెడ్డి గారు వెంటనే ఇప్పుడు కూర్చునే దానికి బండ్లు ఏర్పాటు చేసేదాన్ని కూడా దాతలు ముందుకు వచ్చినారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా సోలార్ లైట్లు పెట్టాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం. చుట్టూ సోలార్ లైట్లు పెట్టి నడిచి వాకింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని ఒక అద్భుతమైన ట్యాంకుగా చేసి, దాదాపు మాకు శ్మశానం 1 ఎకరా ఉంది. ఇది ఒక 8 ఎకరాలు ఉంది. అదేవిధంగా అంకం సత్రంలో ఒక శ్మశానం, మూలపాడులో ఒక శ్మశానం కావాలంటే, శ్మశానం లేదంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆడ ఒక 20 సెంట్లు పొలం కూడా కొని అక్కడ కూడా మట్టి తోలి దాని కూడా చదును చేసే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేయడం జరిగింది. అదే అడుగును కూడా మేము సద్వినియోగం చేసుకుంటాం. పంచాయతీ మా చేతిలో ఉంది కాబట్టి మేము సద్వినియోగం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పల్లె వనం కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ గ్రామాలలో అందరూ కూడా చెప్పాము. ఏమనంటే ఇంటికి ఒక 2 మొక్కలు ఏమని అడిగాము. ఖచ్చితంగా 2 కాదు, 4 కాదు, 5 ఇస్తామని కూడా ముందుకు వచ్చినారు. వాళ్ళందరి సహకారంతో టెంకాయ మొక్కలు వేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాము. ఈ యొక్క మంచి కార్యక్రమానికి, ఒక మహోన్నతమైన కార్యక్రమానికి మా శాసనసభ్యులు వారి చేయూత, అదేవిధంగా పార్టీలకు అతీతంగా మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిబట్టి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి మాకు సహాయ సహకారాలు అందించిన మా యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూలై మాసంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి మా శాసనసభ్యులు వారిని ఆహ్వానిస్తాము. వారి ద్వారా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రైతులకి దాదాపు 400 ఎకరాలకి ఇది ఒక ఆయుపట్టు లాంటిది ఈ యొక్క ట్యాంక్ మధ్యలో ఉండే రోడ్డు. కాబట్టి లేబూరు రైతులు, లేబూరు నాయకులు, పున్నూరు రైతులు, పున్నూరు నాయకులు అందరం గల సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మాకు